మత్తయి సువార్త 19, మాథ్యూ 19:27-28. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జనమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఆమెన్. ఈరోజు మీరు అనుకుంటుండొచ్చు, దేవా నిన్ను వెంబడిస్తే మాకేం వస్తుంది, మేము అన్నీ విడిచిపెట్టాం. పేతురు ఇక్కడ అడుగుతున్నాడండి. యేసు ప్రభు ఉపమానాలు పరిచయలతోటి వీళ్ళతోటి వారితో మాట్లాడుతున్నప్పుడు పేతురు అన్నాడు, అదే రీతిగా కొంతమంది యేసు ప్రభు కఠినంగా మాట్లాడటం చూసి ఆయనను విడిచి వెళ్ళిపోయారంట. అంటే ఇదిగో నా శరీరంలో పాత్రులు కానివారు, నా శరీరం తినని వారు, నా రక్తం తాగని వారు అన్నప్పుడు చాలామంది ఆ మాటలు జీర్ణించుకోలేకపోయి దే లెఫ్ట్ హిమ్. దే సెడ్, వాట్ ఈస్ హీ టాకింగ్, హౌ కెన్ వి ఈట్ హిస్ ఫ్లెష్ అండ్ డ్రింక్ హిస్ బ్లడ్ అని జీర్ణించుకోలేక వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభు వీరిని అడుగుతారు, మీరు కూడా వెళ్తారా, మీరు కూడా వెళ్తారా, మీరు కూడా నన్ను విడిచి వెళ్తారా? పేతురు అంటాడు, నెవర్, వీ విల్ నెవర్ లీవ్ యూ. అదే రీతి పేతురు అంటాడు, మేము అన్ని విడిచాం కదా. పేతురు వాజ్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఫిషర్ మ్యాన్. అంత సక్సెస్ఫుల్గా ఉండి అన్ని విడిచిపెట్టాడే. ఒక్క పిలుపు, ఇట్ డెంట్ గివ్, గాడ్ డెంట్ హ్యావ్ టు కాల్ హిమ్ 10 times. ఈరోజు మనలో అయితే దేవుడు 10 సార్లు చెప్పినా, దేవా ఇంకో కన్ఫర్మేషన్ ఇవ్వా, ఇంకో కన్ఫర్మేషన్ ఇవ్వా అని 10 సార్లు అడుగుతాం. ఒకటే పిలుపు పేతురుకి. వెంటనే అది మొత్తం వదిలిపెట్టి తండ్రిని విడిచిపెట్టి బయలుదేరాడు. మేము అన్నీ విడిచిపెట్టాం కదా ప్రభా, మాకేమొస్తుందయ్యా, మాకేమొస్తుంది అని అడిగాడు. ఈరోజు మీరు కూడా ఒకవేళ దేవుని నిమిత్తమై మనుషులకు పోగొట్టుకున్నారేమో, మనుషుల్ని కాదన్నారు, వద్దన్నారు. ఎందుకంటే వారు నియమాలు తగినట్టుగా లేరేమో, స్టాండర్డ్ తగినట్టుగా లేరేమో ఆధ్యాత్మికంగా. యూ హ్యావ్ సెడ్ నో టు. Now you might be asking, Lord, I left that person, I left this, I left my job, I left such a good position for you. What do we have? What do we get? What do we get? దేవుడు అంటున్నాడు, అత్యధికమైన స్థానంలో మిమ్మల్ని పెడతాను అంటున్నాడు అండి. హల్లెలూయా. గొప్ప స్థానంలో దేవుడు పెడతాను అంటున్నాడు. ఈరోజు మీరు దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే జ్ఞాపకం ఉంచుకోండి, గాడ్స్ కింగ్డమ్ డస్ నాట్ వర్క్ లైక్ ద ఎనిమీస్ కింగ్డమ్. ఎనిమీస్ కింగ్డమ్ ఏంటంటే, నువ్వు నాకు మొక్కు, నన్ను వెంబడించు, నేనేం చేస్తానంటే ఇదిగో నీకు డబ్బులు ఇస్తా, ఇదిగో నీకు రాజ్యాలు ఇస్తా, ఇదిగో నీకు ఘనత ఇస్తా, ఇదిగో నీకు పేరు ప్రఖ్యాతలు ఇస్తా, నువ్వు ఏదంటే అది అడుగు నేను నీకు ఇస్తా అని వెంటనే ఆశీర్వాదాలు కనపడతాయి. అపవాదిని వెంబడించినప్పుడు, అపవాదికి మొక్కితే మనం అందరం నేరుగా మొక్కమండి. చిన్న చిన్న కాంప్రమైజెస్, చిన్న చిన్న విషయాలు రాజీ పట్టడంలో మనం అపవాదికి మొక్కుతున్నాం. కానీ లోకానుసారంగా వాళ్ళు ఎప్పుడైతే అపవాదిని వెంబడిస్తున్నారో దే గెట్ ఇమ్మీడియట్ సక్సెస్, ఇమ్మీడియట్ ప్రమోషన్స్, ఇమ్మీడియట్ గ్లోరీ. కానీ దేవుని రాజ్యం ఇట్స్ టోటలీ ఆపోజిట్ టు దట్. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు అన్నాడు దేవుడు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదన్నాడు దేవుడు. దేవుని రాజ్యం ఎలాగుంటుందంటే, ఎప్పుడైతే ఆయనని వెంబడించడం, హృదయపూర్వకంగా ఆయనని వెంబడించడం మొదలు పెడతామో, హీ విల్ టేక్ అవే థింగ్స్, పీపుల్ అవే ఫ్రమ్ అవర్ లైఫ్. హీ విల్ నాట్ యాడ్, హీ విల్ టేక్ అవే. తీసేస్తారు మన జీవితంలో. మొట్టమొదటిగా తీసేసేది ఏంటంటే గర్వము, అహము. ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతాడు దేవుడు, ఎక్కడ దంచాలో అక్కడ దంచుతాడు. ఏ వ్యక్తి అయితే ఆయనకి మనకి అడ్డుబండంగా ఉన్న ఆ వ్యక్తిని తీసేస్తారు. ఏ వస్తువులు, ఏ ఉద్యోగము, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్ హీ విల్ ఆల్వేస్ స్ట్రిప్పర్స్ తీసివేస్తాడు. దెన్ యు నో వాట్ హీల్ డూ, ఆ స్ట్రిప్పింగ్ ప్రాసెస్, ఆ సర్కంసిజన్ ప్రాసెస్, ఆ సున్నతి, ఆ కట్టింగ్, ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీరు ఆత్మలో వర్ధిల్లుతున్నట్లు అన్ని విషయాలు వర్ధిల్లుదురుగాక అంటాడు దేవుడు. అంటే గాడ్స్ కింగ్డమ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ కట్టింగ్, రిమూవింగ్ థింగ్స్ అండ్ దెన్ హీ విల్ యాడ్. కానీ ఇట్స్ ఆపోజిట్ విత్ ఎనిమీస్ కింగ్డమ్. ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మీ జీవితంలో దేవుని నిమిత్తమై ఏమైనా పోగొట్టుకున్నారా? దేవుడి కోసమని అన్నీ మానుకున్నారా? పాపము మానుకున్నారేమో. ఇలా చేయొద్దు, ఇటువంటి ఆలోచనలు ఆలోచించద్దు, ఇట్లాంటి చూపులు వద్దు. యూ మస్ట్ హ్యావ్. అది మీ స్వాభావికంగా చిన్నప్పటి నుండి ఒకవేళ యూ వర్ డ్రాన్ టు దట్ కైండ్ ఆఫ్ నేచర్. కానీ దేవుడి నిమిత్తమై యూ స్టార్టెడ్ కటింగ్ ఆఫ్. ఇట్లా ఆలోచించకూడదు, ఇట్లా చూడకూడదు, ఇట్లా మాట్లాడకూడదు. ఈ వ్యక్తి దేవుడు వద్దన్నాడు, తీసేస్తాను. ఈ ఉద్యోగము దేవుడు వదిలిపెట్టమన్నాడు, వదిలేస్తున్నాను. ఈ పరిచయలో రాత్రి పగలు గొడ్డు చాకరీ చేయమన్నాడు, చేస్తాను. వాట్ ఎవర్ ఇట్ ఇస్.
God is stripping you, God is taking away, God is cutting it off. And you're saying, Lord, I let it all go, Lord. నీ కోసం నేను అన్నీ వదులుకున్నానయ్యా అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలం పొందుతావు. హల్లెలూయా. 100-fold blessing. That is restoration. So restoration is not just adding. First he will cut it off. First he will remove. First he will strip us off. And then he'll say, now you are qualified. Now you are eligible. Now I can use you. Now I can promote you. Now I can honor you. ఈరోజు నా జీవితంలో రెస్టరేషన్ కావాలి, నా జీవితంలో ఇది కావాలంటే దేవుడు అంటున్నాడు, ఫస్ట్ నేను దంచాలి, ఫస్ట్ నేను క్రష్ చేయాలి, ఫస్ట్ నీలో ఉండేదంతా నాకు ఇష్టం అన్నీ తీసిన తర్వాత అప్పుడు ఈరోజు రెస్టరేషన్ ఎలాగంటే, గాడ్ ఈజ్ ఆస్కింగ్, బ్రింగ్ బ్యాక్ ద ప్యాషన్ దట్ యు హ్యాడ్ ఫర్ మీ, బ్రింగ్ బ్యాక్ ద ఫైర్ దట్ యు హ్యాడ్ ఫర్ మీ, బ్రింగ్ బ్యాక్ ద లవ్ దట్ యు హ్యాడ్ ఫర్ మీ. నా పాదాల తెరపాడు, నా సన్నిధిలో మొరపెట్టు, నా సన్నిధిలో వేడుకు, నా సన్నిధిలో ఏడు, నన్ను వెతుకు మొదటిగా, అప్పుడు మీకు అన్నీ నిశ్చయముగా సమకూరుస్తానంటున్నాడు దేవుడు. ఆయనని వెతకకుండా నాకు వస్తువులు కాదంటే వ్యర్థమండి. చెప్దామా? మనమందరము కలిసి చెప్దామా? యేసయ్య, నాకు నువ్వు చాలు ప్రభు. ఇంతకాలం నాకు ఇది ఇవ్వలేదే, అది ఇవ్వలేదే, ఇది జరగలేదే, అది జరగలేదే అని నేను నీ పైన ఆయాసపడ్డాను, నేను పైన అలిగాను ప్రభు. నన్ను క్షమించు ప్రభు. I realize now that I have lost passion for you, that I have lost love for you, that I have lost your presence, Lord. నీ సన్నిధిని నా జీవితంలో, నా కుటుంబంలో పోగొట్టుకున్నాను. అందుకనే నా జీవితంలో ఎటువంటిది జరగట్లేదు. ఏ మాత్రము దీవెన లేదు, ఏ మాత్రం ఆశీర్వాదం లేదు, ఏ మాత్రము నా జీవితంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నానయ్యా. It is all because I have lost your presence, Lord. It is all because I've lost the love that I had for you, Lord. It is all because I've lost the adoration and worship and thanksgiving, Lord. Forgive me, Lord. Restore my spirit, Jesus. Restore my love for you, Lord. పోగొట్టుకున్న ప్రేమను మరొకసారి పురికొల్పించే ప్రభా. పోగొట్టుకున్న ఆసక్తి, పోగొట్టుకున్న నీ సన్నిధిని మరలా దయచేయని వేడుకుంటున్నానయ్యా. నా జీవితంలో నువ్వు ఏది తీసినా, ఎవరిని తీసినా పర్వాలేదు ప్రభా, కానీ నువ్వు మాత్రము నా జీవితంలో లేకపోతే అయ్యో నా గతి, నా స్థితి, అయ్యో. నాకు మాత్రం నువ్వు కావాలయ్యా. నాకు నువ్వు కావాలి ప్రభా. నాకు నీ వాక్యం కావాలయ్యా, నాకు నీ సన్నిధి కావాలయ్యా, నాకు నీ తాకుదలు కావాలయ్యా, నాకు నీ మంట కావాలి ప్రభా. నీ మంట కావాలయ్యా. ఈరోజు ఎంతోమంది మేము ప్రేమ పోగొట్టుకున్నామయ్యా, అందుకనే మా జీవితంలో నష్టాన్ని చూస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలయ్యా. మొదట నీ నీతి, నీ రాజ్యము వెతకమన్నావయ్యా. నీ నీతి, నీ రాజ్యాన్ని వెతికే కృపను దయచి నా జీవితంలో ఎన్ని పోయినా నిన్ను మాత్రం పోగొట్టుకోకుండా సహాయం చే ప్రభా. ఈరోజు whoever lost anything in their life on account of you, Lord, నీ నిమిత్తమై ఏదైనా పోగొట్టుకున్నట్లయితే అది వారి ఉన్నతమైన ఉద్యోగం అవ్వచ్చు, ఉన్నతమైన స్థానం అవ్వచ్చు, ఉన్నతమైన ఘనత అవ్వచ్చు, ఉన్నతమైన పేరు అవ్వచ్చు, లేకపోతే ఎంతో ప్రేమించిన వ్యక్తిని నీ నిమిత్తమై పోగొట్టుకున్నారేమో, నీ కొరకు వదిలేసుకున్నారేమో. ఎంతో ఇష్టమైన వాటిని వారు నీ నిమిత్తం అయితే పోగొట్టుకున్నారు. వారందరికీ ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలము కలుగునుగా కానీ యేసు నామములో వేడుకుంటాను. Let them have 100-fold blessing. తల్లినైనా తండ్రినైనా ఎవరినైనా విడిచినప్పుడు ఇహమందు నా నిమిత్తమై విడిచినట్లయితే ఇహమందు పరమందు 100 రెట్లు ఇస్తానన్నావు కదా ప్రభా. అట్టి దీవెన ప్రతి ఒక్కరి జీవితంలో కలుగునుగా కానీ వేడుకుంటున్నాను ప్రభా. Let them all know that they have not lost it in vain, Lord. వ్యర్థంగా పోగొట్టుకోలేదని, పోగొట్టుకున్న దానికంటే రెండింతల మేలైన, రెండింతల బెస్ట్ నువ్వు ఇచ్చే దేవుడు అని నమ్మటానికి సహాయం చేయ ప్రభా. అవును ప్రభా, నువ్వు మా జీవితంలో ఏది చేస్తున్నా మా మేలుకే చేస్తావయ్యా. నువ్వు మా జీవితంలో మాకు అర్థం కాకపోవచ్చు, ఎందుకు ఇంత శ్రేష్టమైన నా జీవితంలో తీసివేస్తావు, ఇదే బెస్ట్ అనుకున్నాను. కాదు. God has better plans for you. God has best plans for you. God loves you too much to give you little. ఈరోజు మా జీవితంలో నిన్ను నమ్మే కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా.
నువ్వు ఏది చేసినా మా మంచికే, మా మేలుకే, మాకు దీవెనగా మారటానికే నువ్వు చేస్తావని నమ్మటానికి సహాయం చేయ ప్రభు. ఈరోజు ఎవరికైతే విచేక్షణ జ్ఞానము లేదో, ఇది దేవుడు పంపించేదా లేకపోతే ఇది అపవాది పంపించేదా అని విచేక్షణ జ్ఞానం లేని వారికి నీవే ఆత్మ వరాలు, ఆ విచేక్షణ జ్ఞానము దయచేయమని వేడుకుంటున్నామయ్యా. Give us the gift of discernment. Help us to know what is from you and what is not from you, Lord. Who is from you and who is not from you, Lord. Help us to know, Lord. విచేక్షణ జ్ఞానము దయచే ప్రభు. ఎవరెవరైతే రాజీ పడుతున్నారో, పర్వాలేదులే, ఇది నియమాలు తగినట్టు లేదు, పర్వాలేదులే, ఇది దేవుని స్టాండర్డ్ తగినట్టుగా లేదు, పర్వాలేదులే అని రాజీ పడుతూ, ఎట్లాగూ నా జీవితం ఆలస్యమైంది కదా, ఎట్లాగూ నా వయసులో చాలా ఎదిగిపోయాను కదా, ఎట్లాగూ ఇది అయిపోయింది కదా, ఏదైతే అని పర్వాలేదు అంటున్న వారిని ఆ ఆత్మ నుండి ఇప్పుడే విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. ఆ రాజీ పడే స్థితి నుండి, కాంప్రమైజ్డ్ లైఫ్ నుండి విడుదల అని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభు. విడుదల ప్రకటిస్తున్నాను ప్రభు. ఏదేమైనా నేను దేవుని కోసం వేచి ఉంటా. నేను రాజీ పడను, నేను అపవాదికి లొంగను, నేను అపవాదికి మ్రొక్కను. నా దేవుడు ఏది చెప్తే అది చేస్తానన్న జీవితం మాకు అందరికీ దయచే ప్రభు. యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.